యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కృష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరిన విషయం తెలిసిందే. అయితే ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరిగింది. అనుకూలంగా 31 మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీఓ అమరేందర్ పేర్కొన్నారు. ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, 6 బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మిగతా 5 మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఎడబోయిన ఆంజనేయులు, చింతాల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైరాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని, తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డీఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు. 31 మంది కౌన్సిలర్లను ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే 35 మందిలో 31 మంది హాజరై ఈ యొక్క 4 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భువనగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల ఈ భువనగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం. ఆత్మగౌరవాన్ని నిలబెడతామని